జై వాసవి అందరూ బాగున్నారా? వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V207A జిల్లా మార్కాపురం వనితా క్లబ్ తరపున మనం ఉమెన్స్ డే, మదర్స్ డే సెలబ్రేషన్ అనేది కండక్ట్ చేశాము. అది కూడా అమ్మవారి శాలయందు జరిపించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయిన రాధికక్క గారు అండ్ అదేవిధంగా వాసవి క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ అయిన గోళ్ళ వరలక్ష్మి ఆంటీ, మనకి వనిత టీమ్ ఈరోజు ఇలా ఉనింది అంటే దానికి మూల కారణమైనటువంటి వరలక్ష్మి ఆంటీ గారు, అదేవిధంగా మనకి వాసవి క్లబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సూర్య ఉమాదేవి గారు, మనకి బేస్ ఉంటుంది కదండి వనిత టీమ్కి, వీళ్ళు మెయిన్ స్తంభాలన్నమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా మనకి సూర్యకేశవరావు గారు అండ్ మహిళా వైభవం అధ్యక్షురాలైన మోదాల రత్నమ్మ ఆంటీ గారు, జోన్ పర్సన్స్ అయినటువంటి కృష్ణకుమారి ఆంటీ గారు అండ్ తదితర వాసవియన్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మనకి పాస్ట్ ప్రెసిడెంట్స్ కూడా అండి. మనకి ఈ గ్రూప్ వనిత టీం అనేది ఈరోజు ఇంకా రన్ అవుతుంది. ప్రతి ఇయర్ మన వాళ్ళు ఏదో ఒక రూపాన కండక్టింగ్ చేస్తూ ఆ సర్వీస్ అనేది ఆగకుండా జరిపిస్తున్నారు అంటే వాళ్ళు స్థాపన చేసినా కూడా అది రన్ అవ్వాలి అంటే మనకి ఒక సపోర్ట్ అనేది ఉండాలి కదా. సో ఆ తోడు అంతా మనకి పాస్ట్ ప్రెసిడెంట్స్ కూడా ప్రతి ఇయర్ మేము చేస్తామని ముందుకు వచ్చి ఈ ఇయర్స్ మనకి సర్వీస్ అనేది చేయడం చాలా గొప్ప విషయము. అండ్ ఇంట్లో ప్రతి ఒక్క కుటుంబంలో అనేక బాధ్యతలు ఉంటాయి. అవన్నీ కూడా చేస్తూ సర్వీస్ చేయడానికి ముందుకు రావడం అంటే ప్రతి ఒక్క మహిళకి నిజంగా అభినందనలే అండి. అండ్ మన స్త్రీ అంటే జస్ట్ ఒక మెంబర్ కాదు, తను ఒక శక్తి అనని మన వనితా టీం ప్రతిసారి రుజువు చేస్తుంది. అండ్ ప్రపంచంలో మహిళ లేకుండా ఏ కుటుంబం ఉండదు కదా. అదేవిధంగా మనకి అమ్మ లేకుండా కూడా జీవితమే ఉండదండి. అవునంటారా కాదంటారా? అమ్మ మన జీవితానికి ముఖ్య పాత్ర. అండ్ ఒక పురుషుడు సంస్కారవంతుడైతే తన భవిష్యత్తు మాత్రమే బాగుంటుంది కదా. అదే ఆడవాళ్ళు తలుచుకుంటే ఆడవాళ్ళ శక్తితో, ఆడవాళ్ళ ఆలోచనలతో తన కుటుంబమే అండి, తన కుటుంబం ఒక దేవాలయంలాగా తీర్చిదిద్దగలిగే శక్తి ఆడవాళ్ళల్లో ఉంటుంది. నిజంగా చాలా ప్రౌడ్గా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాక. అండ్ ఈ ప్రోగ్రాంలో కూడా నేను చాలా నేర్చుకున్నాను. అండ్ మనం చిన్న చిన్న పెట్టి చాలామందికి ఎంటర్టైనింగ్గా చేశాము, కానీ నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను. ఏదైనా ఒక చిన్న ప్రోగ్రాం జరిగినా, ఒక చిన్న సిచ్యువేషన్స్ ఎదురైనా మనకి ఒకటేదో నేర్పిస్తున్నారు అన్నట్టే ఉంటుంది. సో నేనైతే ఈ ప్రోగ్రాంలో అసలు ప్రతి ఒక్కళ్ళకండి ఏదో ఒక టాలెంట్, ఏదో ఒకటి చిన్నది దేవుడు మనకి ఏదైతే కరెక్టో అది దేవుడు మనకు అందిస్తూనే ఉంటాడు. దాన్ని నలుగురిలో మనం ముందుకు వచ్చి చెయ్యాలి అంటే ఇంకా గర్డ్స్ కావాలి. సో నిన్న ఈ ప్రోగ్రాము మన వనిత టీమ్ అంటే మా తరపున కండక్ట్ చేయడము, ఇంతమంది మెంబర్స్ రావడము, ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడము, సో చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఈరోజు ఒక కుటుంబంలోకి వచ్చి కుటుంబం నుంచి బాధ్యతగా బయటికి రావాలి అంటే ఇంట్లో అత్తయ్య గారి సపోర్ట్ కూడా 100% ఉండాలి. సో పెళ్ళిళ్ళు అవ్వకముందు తల్లి ప్రాధాన్యత ఎంత ముఖ్యమో, పెళ్ళిళ్ళు అయిన తర్వాత అత్త కూడా అంతే ముఖ్యమండి. ఆడపడుచులు, అత్తలు, తోడికోడళ్ళు, సో ఇలాంటి వాళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే మనం ఒక పని చేయగలుగుతాము. అండ్ ఇంకొక విషయం, మన పక్కనున్న ఆడవాళ్ళు ఎదుగుతుంటే కొంతమందికి ఓర్చలేనితనం ఇది కూడా ఉంటుంది. ఇది కూడా అందరి ఆడవాళ్ళని చెప్పను, కొంతమంది ఆడవాళ్ళకి ఉంటుంది. మనం చేయలేనివి కొంతమంది చేస్తున్నారు అంటే గర్వంగా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. లేదు అంటారా, వాళ్ళ దారి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అది కూడా చూడలేకపోతే మనం కామ్గా పక్కకు ఉండడం
చాలా చాలా ఉత్తమమైన లక్షణం. మన ఆడవాళ్ళల్లో మనం చేయలేని పని ఒక మహిళ ముందుకు వచ్చి చేస్తుంది అంటే, తనకి మన చాతనైనంతలో మనం సపోర్ట్ చేయగలగాలి. అది చాలా ప్రౌడ్ ఫీలింగ్. మన మహిళలకే గర్వకారణం అది. సో, నాకు తెలిసింది, నాకనిపించింది నేను మీతో షేర్ చేశాను. ఇందులో తప్పుగా ఏమన్నా మాట్లాడి ఉంటే నన్ను ఎక్స్‌క్యూజ్ చేయండి. అండ్ ఈ ప్రోగ్రామ్‌కి హాజరైనటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నాకనిపించిందంతా చెప్తున్నాను. సో, తప్పులేవన్నా ఉంటే ఎక్స్‌క్యూజ్ చేయండి. అండ్ మహిళలందరికీ, మాతృమూర్తులందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండ్ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. తల్లిని మించిన దైవం ఇంకొకటి లేనే లేదు ఈ ప్రపంచంలో. ముందుగా హ్యాపీ మదర్స్ డే కూడా. థ్యాంక్ యూ.